వాళ్ళు బంకచర్ల గోదావరి బంకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జల్ శక్తి, టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తినరు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. గోదావరి నది ఉపనదులు, కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందర ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. అసలు ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు, లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం. ఈరోజు 4 అంశాలు పరిష్కారం జరిగినాయి కదా. వాళ్ళిద్దరు కలిసి చేసినది ఏ ఒక్కటి పరిష్కారం జరగలేదు కదా. టెలిమెట్ పెట్టలేకపోయారు, ఆఫీసులు ఎక్కడ నిర్వహించాలనో నిర్ణయించుకోలేకపోయారు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు. ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా. ఈరోజు వీటికి పరిష్కారం దొరికింది కదా. మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు, ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం? జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలనో మాకు తెలుసు, సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. ధన్యవాదాలు.